నాని ఈసారి లోకల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నారు. అందుకే టైం తీసుకుని మరి ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే ఎలిమెంట్స్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరుగుతోంది. మరి ప్యారడైజ్ మూవీ ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడ షూట్ చేస్తోంది? నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో దాదాపు సంవత్సరం నుంచి తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. లేటెస్ట్గా నైజాం రైట్స్ 39 కోట్లకు సేలవటం, ఇప్పటికే ఓటీటీకి 60 కోట్లకు పైగా రావటంతో ప్యారడైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోతున్నాయి. మరి ఆగస్టులో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులపై అంచనా వేస్తున్నారు జనాలు. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంస్కృత్యన్ డైరెక్షన్లో రూపొందుతున్న రణబాలి సినిమా షూటింగ్ గండిపేటలో జరుగుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. సెప్టెంబర్ 11న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రణబాలి ప్రస్తుతం షూట్ డిలేతో ఆ డేట్ నుంచి పోస్ట్ పోన్ అయ్యేలా కనిపిస్తోంది. సాయిధరం తేజ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ చేస్తున్నారు. రోహిత్ డైరెక్షన్లో భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సినిమా డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని రీసెంట్గా హింట్ ఇచ్చింది టీం. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ టచ్అప్ ఇవ్వటానికి శంకరపల్లిలో బ్యాలెన్స్ షూట్ చేస్తోంది టీం. గోపీచంద్ బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో భరతవర్ష రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు కొత్త డైరెక్టర్ వెంకట్ దర్శకత్వంలో ఇంట్రెస్టింగ్ సినిమా స్టార్ట్ చేశారు. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే కంటిన్యూ చేస్తోంది. శ్రీ విష్ణు వరుసపెట్టి డిఫరెంట్ జానర్స్ చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్లతో డిఫరెంట్ స్టోరీస్ చేస్తున్న శ్రీ విష్ణు ఈసారి ఆల్రెడీ తన కెరీర్లో హిట్ ఇచ్చిన డైరెక్టర్తో కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు. ఫన్ ఎంటర్టైనర్ గా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు నటిస్తున్న సినిమా షూటింగ్ శంకరపల్లిలోనే కంటిన్యూ అవుతోంది. మరోవైపు కామ్రేడ్ కళ్యాణ్ ప్రమోషన్స్ చేస్తూ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు శ్రీ విష్ణు.